కథ పేరు కలియుగంలో ధర్మం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి మనిషి ఉండేవాడు. అతను ధర్మపరుడు, ఎంతో దయగలవాడు. పేదవారికి సహాయం చేస్తూ భగవంతుడిని భక్తితో ఆరాధించేవాడు. ఒకరోజు ధర్మదేవుడు కలియుగంలో నిజమైన ధర్మం ఉందా లేదా అనేది తెలుసుకోవాలనుకుని ఓ ముసలి అవ్వ రూపంలో రామయ్య ఇంటి వద్దకు వచ్చాడు. రామయ్యను చూసి ముసలి అవ్వాలా మారిన ధర్మాదేవుడు అన్నాడు, బాబూ, నేను 2 రోజులుగా తిండి లేకుండా ఉన్నాను. దయచేసి ఏదైనా తినడానికి ఇవ్వండి అని అడిగింది. అప్పుడు రామయ్య వెంటనే ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి తన కుటుంబానికి వడ్డించబోయే ఆహారాన్ని ఆమెకు ఇచ్చాడు. తర్వాత రామయ్య ఇంటి వారితో ఇలా అన్నాడు, దానం అనేది మిగిలిన దాన్ని ఇవ్వడం కాదు, మనం తినేదాన్ని పంచుకోవడం. అప్పుడే దానికి అసలైన విలువ ఉంటుంది. ఆ మాటలాలు విన్న ముసలి అవ్వ నవ్వుతూ మాయమైపోయింది. వెంటనే ధర్మదేవుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యి రామయ్యతో అన్నాడు, ఈ కలియుగంలో కూడా నీవంటి ధర్మపరులు ఉన్నారంటే మాకు సంతోషమే. నీ ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, ఐశ్వర్యం ఉండుగాక అని రామయ్యను ఆశీర్వదించి అదృశ్యమాయేడు. కథ నీతి: కలియుగంలో ధర్మం క్షీణించినా నిస్వార్థంగా సేవ చేసేవారు దేవుని దృష్టిలో గొప్పవాళ్లు అవుతారు. నిజమైన దయ ఎప్పుడూ ఫలిస్తుంది.